అందరికీ నమస్కారం. మార్కెట్లో దొరికే చికెన్ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైపోయి ముక్క గట్టిగా ఉన్నా కానీ చాలామందికి ఇంట్లో చికెన్ పచ్చడి చేసుకోవడం సరిగా రాక వాటినే కొంటూ ఉంటారు. అలా రుచి పచి లేని పచ్చళ్ళు ఎక్కువ డబ్బులు పోసి కొనే పని లేకుండా ముక్క మెత్తగా ఎంతో రుచిగా ఉండే మంచి చికెన్ పచ్చడిని చాలా సింపుల్ పద్ధతిలో ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేయండి. ముందుగా చికెన్ తీసుకునేటప్పుడు ఏంటంటే వీలైనంత వరకు బ్రెస్ట్ పీస్ కాకుండా లెగ్ పీస్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బోన్తో వేసుకున్నా పర్లేదు, ఇలా బోన్ లేకుండా వేసుకున్నా మంచిదే. అయితే పచ్చడి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చికెన్ ముక్కని సగానికి తుంచి తినే పని లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ముద్దకి ముక్క తగులుతూ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేను 400 గ్రాముల చికెన్ తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసి నీళ్ళేమీ రాకుండా చికెన్ మాత్రమే గిన్నెలో వేసుకొని ఇందులో 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. అయితే ఇలా ఉప్పు వేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కేవలం 1/2 స్పూను మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రాముల చికెన్కి కొలతలు చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అయితే ఇలా ఉడికించేటప్పుడు దీని మీద మూత వేసినట్లయితే నీళ్లు చాలా ఎక్కువ ఊరిపోతాయి కాబట్టి మూత వేయకుండానే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించేసరికి ఇందులో నుండి నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే ఇలా ఊరిన నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైపోయే వరకు అడుగు పట్టేయకుండా మంట జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో నీరంతా ఆవిరైపోయి ఇది ఇలా పొడి పొడిగా చక్కగా తయారైన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తే పచ్చడి కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మరీ ఎక్కువ కాకుండా ఈ మాత్రం వేసుకున్నా లేదా కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదు. మెంతులు సరిగా వేగకపోతే పచ్చడి చేదొచ్చే అవకాశం ఉంటుంది. అలాగని మరీ మార్చేయకుండా ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, 4 యాలకులు, 6-7 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 10 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూను లావుగా ఉండే ఆవాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనం నాన్ వెజ్తో ఆవకాయ చేస్తున్నాం కాబట్టి ఇలా మసాలా దినుసులు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది. ఇవి ఏమాత్రం మాడిపోకుండా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఏమాత్రం పలుకులున్నా కానీ మనం పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పలుకులుగా మధ్య మధ్యలో తగులుతూ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 400 గ్రాముల చికెన్కి 200 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. పచ్చళ్ళు వేటికైనా కానీ వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది. నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నూనె ఏమాత్రం కాగిన తర్వాత మనం నీరు లేకుండా ఉడికించుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇలా వేయించేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే చికెన్ బాగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగని మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే చికెన్ మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది మరీ క్రిస్పీగా కరకరలాడే వరకు కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మా పాపకి ఈ పికిల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలకి నచ్చిన ఫుడ్ పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా ఇవ్వాలండి. మ్యాథ్స్ అంటే భయం పోయేలా, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగేలా వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అయిన నీలకంఠ భాను గారి భాన్సు ఆన్లైన్ క్లాసెస్ అయితే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ భాన్సులో రెగ్యులర్గా చేసే మ్యాథ్స్నే సింపుల్ టెక్నిక్స్తో ఫాస్ట్గా ఎలా చేయాలో, ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో యానిమేషన్తో పిల్లలకు అర్థమయ్యేలా టీచ్ చేస్తారు. ఈ భాన్సు ఆన్లైన్ క్లాసెస్లో యూకేజీ నుండి 9th క్లాస్ వరకు టీచ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ ఎలాగో ఫ్రీయే కాబట్టి ఆ క్లాస్ చూసి నచ్చితేనే కంటిన్యూ చేయొచ్చు. పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం పోయి ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఇప్పుడే భాన్సు క్లాసెస్ని విజిట్ చేయండి. మన వ్యూవర్స్లో మొదట రిజిస్టర్ చేసుకున్న 150 మెంబర్స్కి
30% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ క్లాసెస్ మన దేశంలో మాత్రమే కాకుండా యూకే, యూఎస్ఏ, యూఏఈ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ బాన్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏమాత్రం పచ్చిదనం లేకుండా ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవడం మంచిది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఇది దాదాపు 30 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా ఉప్పు వేసి ఒకసారి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు కలర్ ఎక్కువ ఉండి ఘాటు తక్కువ ఉండే పచ్చడి కారం వేసుకోవాలి. కారం వేసుకున్న వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా కారం మసాలా పొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉంచినట్లయితే కారం నూనెలో వేగిపోయి పచ్చడి రంగు మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు కారం వేశాను, అంటే దాదాపు ఇది 30 గ్రాముల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఘాటు తక్కువ ఉండే 3 మ్యాంగో కారాన్ని వేశాను. ఒకవేళ మీకు పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఈ కారం కొద్దిగా, అలాగే ఘాటు ఎక్కువ ఉండే కారం కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా 2 వేసుకున్నట్లయితే కారం తక్కువగా ఉండకుండా సరిపడగా ఉంటుంది. అయితే మేము పచ్చళ్ళలో కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి ఇలా ఘాటు తక్కువ ఉండే 3 మ్యాంగో కారాన్ని మాత్రమే వేస్తాను. దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి. ఇక్కడ నేను బాగా పండిన మీడియం సైజు నిమ్మకాయ నుండి రసం తీసి వేశాను. ఇలా వేసుకునేటప్పుడు గింజలు రాకుండా వేసుకోవాలి. అలాగే నిమ్మకాయకి ఏమాత్రం తడి లేకుండా బట్టతో తుడిచి అప్పుడు రసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం దాదాపు 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఈ పచ్చడంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏదైనా గ్లాస్ బౌల్లో కానీ సెరామిక్ బౌల్లో కానీ వేసి 2 రోజులు కానీ లేదా కనీసం 1 రోజైనా పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా 2 రోజుల పాటు ఊరిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పచ్చడి పట్టేటప్పుడు ఏమాత్రం కంగారు పడిపోకుండా ఇలా 2 రోజుల పాటు ఊరిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని అప్పుడు ఉప్పు కారాలు లాంటివి ఏమైనా తక్కువైనా కానీ కలుపుకోవచ్చు. సాధారణంగా ఉప్పు తక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఉప్పు కొంచెం తక్కువే వేశాను. ఇలా ఉప్పు తక్కువ వేసుకున్నప్పుడు మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు పిల్లలకి హాస్టల్కి పంపించాలనుకుంటే బయటే స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఉప్పు మాత్రం సరిపడగా వేసుకోవాలి. అలాగే నూనె కూడా తక్కువ కాకుండా ముక్కలు మునిగే వరకు నూనె ఉండాలి. ఒకవేళ నూనె తక్కువైనట్లు అనిపిస్తే కొంచెం నూనెని వేడి చేసి అప్పుడు పచ్చడిలో కలుపుకోవచ్చు. పచ్చడి తీసేటప్పుడు తడి స్పూన్లు లాంటివి ఏమీ వాడకుండా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే 1 రోజుల పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. నాన్ వెజ్ పచ్చళ్ళు మరీ ఎక్కువ కాలం ఉంచితే టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి 1 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ముక్క మెత్తగా ఎంతో రుచిగా ఉండి బయట దొరికే నాన్ వెజ్ పచ్చళ్ళ కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ సింపుల్ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.